गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। याम् आराध्य विरिञ्चिरस्य जगतः स्रष्टा हरिः पालकः संहर्ता गिरिशस्वयं समभवध्येया च या योगिभिः याम् आद्यां प्रकृतिं वदन्ति मुनयस्तत्त्वार्थविज्ञाः परां तां देवीं प्रणमामि विश्वजननीं स्वर्गापवर्गप्रदाम्। ఇది మన ఛానల్ ద్వారా మొట్టమొదటిగా ఇది ప్రారంభించుకుని అసలు విభిన్నమైనటువంటి పంచాంగ గణితాలు పద్ధతులు అన్నీ ఉన్నాయి కాబట్టి వీటి విషయం మీద ప్రజలకి కొంత అవగాహన కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో మిత్రులు విద్యార్థులు అందరూ కలిసి వాళ్ళ యొక్క సలహా మేరకు ఇది ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఛానల్ ద్వారా మనం దీన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇందులో మామూలుగా చూడండి, మీ అందరికీ తెలుసున్నదే పంచాంగాలు అనేటువంటివి రకరకాలుగా ఉన్నాయి. అయితే స్థూలంగా పూర్వ పద్ధతి పంచాంగాలు, దృక్పద్ధతి పంచాంగాలు అని రెండు రకాలుగా ఉన్నాయి. మళ్ళీ ఆ పూర్వ పద్ధతి పంచాంగాలలో గణకానందం అనేటువంటి ఒక తంత్రం, అది కరణం కూడా అనడానికి కాదు, అది కరణ గ్రంథం కాదు, తంత్ర గ్రంథమే అనాలి. ఎందుకు అంటే సిద్ధాంత గ్రంథాల్లోనేమో గణితం అనేటువంటిది సృష్టి ఆదిగా వస్తూ ఉంటే కరణ గ్రంథాలలో శక సంవత్సరం నుంచి గణితం వస్తుంది. కానీ గణకానందం అనేటువంటి దాంట్లో యుగాదిగా గణితం అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని తంత్ర గ్రంథం అనే అనాలి. గణకానందం అనేటువంటిది దాని ప్రకారంగా గణితం చేసుకుంటూ వచ్చేటువంటి పద్ధతి ఒకటి. రెండు, నరకంఠీరవం లేక నృసింహ దైవజ్ఞం అనేటువంటిది ఒకటి ఉన్నది. అందులో వాళ్ళు దాని ప్రకారంగా రవిచంద్రుల్ని, అంటే అందులో స్పష్ట రవి స్పష్ట చంద్రుడు అనేటువంటి వాళ్ళ సాధన ఉండదు. నక్షత్ర ఇది ఏదైతే ఉన్నదో దాన్నే వాళ్ళు డివిజన్ చేసుకుని నక్షత్ర అంతం చేసి ఆ ప్రకారం వెళ్ళేటువంటి పద్ధతి అది. మళ్ళీ దీనికి దానికి కూడా ఒక అరగంట వరకు కూడా తిథ్యంతాలలో వ్యత్యాసం ఉన్నది. ఇక తిథి చంద్రిక అనేటువంటి ఇంకొక కరణ గ్రంథం ఉంది. ఆ తిథి చంద్రిక ద్వారా కూడా తిథి సాధన చేసేటువంటి పంచాంగాలు ఉన్నాయి. అలాగే మన వైపు తక్కువ, కానీ మహారాష్ట్ర మిగిలినటువంటి నార్త్ ఇండియాలో కూడా గ్రహలాఘవం అనేటువంటి గ్రంథం మీద వాళ్ళు చేసేటువంటి పంచాంగం ఒకటి ఉన్నది. తర్వాత మకరంద సారిణి అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ మకరంద సారిణి అనేటువంటి దాంట్లో వాళ్ళు అంటే సూర్య సిద్ధాంతంలో చెప్పినటువంటి గ్రహ గతులు వర్తమానానికి సరిపోవట్లేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ అన్నీ మార్చుకున్న ప్రకారంగా మకరంద సారిణి ద్వారా పంచాంగ నిర్మాణం అనేటువంటిది చేసుకుంటూ వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత సూర్య ఒక 1500 సంవత్సరాల క్రితంలో 2000 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి ఆ సూర్య సిద్ధాంతం అనేటువంటి దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మందోచ్య మారిపోయినప్పటికీ, అలాగే మంద కేంద్రాలన్నీ మారుకున్నప్పటికీ కూడా ఆ ప్రకారంగానే వేసుకుంటూ ఏ విలువలు కూడా అందులో మార్చకుండా సూర్య సిద్ధాంతం ప్రకారమే చేసుకొచ్చేటువంటి పంచాంగాలు కొన్ని ఉన్నాయి. మన వైపు కొంతమంది ఉన్నారు, ఉత్తరాదినైతే సూర్య సిద్ధాంతీయ పంచాంగం అని వేసుకుని వాళ్ళు వెళ్తున్నారు. ఇక కేరళ వాళ్ళు ఆర్యభటీయం ప్రకారం, ఆర్యభట్టును అనుసరించి వాళ్ళు చేసేటువంటి గణితం అనేటువంటిది కేరళలో బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ విధంగా పూర్వ పద్ధతుల్లో ఈ విధంగా ఉంటే, ఇక దృక్పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ దృక్పద్ధతిలో మీకు చైత్రపక్షము, రైవత పక్షము, తర్వాత సూర్య సిద్ధాంత రీత్యా దృక్తుల్య అయినాంశాలని సాధించి పంచాంగం చేసేటువంటి మూడవ పక్షము, ఈ విధంగా ఉన్నాయి. మళ్ళీ చైత్రపక్షంలోకి వచ్చేటప్పటికి చైత్రపక్ష పంచాంగాల్లో కేతకీ గ్రహ గణితం ద్వారా పూర్తిగా చేసేటువంటి ఆ గ్రహాలన్నీ కూడా కేతకీ గ్రహ గణితం ద్వారా గణితం చేసి తీసుకొచ్చేటువంటి పంచాంగం ఒకటైతే, జ్యోతిర్గణితం ద్వారా తీసుకొచ్చేటువంటి పంచాంగం ఒకటి ఉంది. తర్వాత మూడవ పద్ధతి, అంటే ఇది బాగా ప్రాచుర్యంలో ఉన్నది మూడవ పద్ధతి. ఇదేమిటి అంటే కేతకీ గ్రహ గణితము జ్యోతిర్గణితానికి వెళ్లకుండా ఎఫ్మెరిస్ ద్వారా సాయన గ్రహాలు ఏవైతే లభ్యమవుతున్నాయో వాటి నుంచి అయనాంశాలు తీసివేసి, చైత్రపక్ష అయనాంశాలు తీసివేసి దాని ద్వారా తిథ్యాదులు, నక్షత్రాలు, వర్జము, దుర్ముహూర్తాలు ఇత్యాదులు సాధించేటువంటి రీతిలో పంచాంగాన్ని ఇవి ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. ఇక రైవత పక్షం,
ఈ రైవత పక్ష పంచాంగాలు మహారాష్ట్ర వైపు బాగా ఉన్నాయి. వాళ్ళు ఈ చైత్ర పక్షానికి రైవత పక్షానికి 4 డిగ్రీల తేడా ఉన్నది అయినాంశలో. దానివల్ల ఒక పాదంన్నర తేడా వస్తుంది నక్షత్రాలలో. ఇక మూడవది సూర్య సిద్ధాంత రీత్యా దృక్తుల్య సాధన చేసినటువంటి అయినాంశాల ద్వారా పంచాంగ నిర్మాణం అంటే అది అసలు అయినాంశాలను సాధించేటువంటి విధానంలో సూర్య సిద్ధాంతంలో ఛాయార్క కరణార్క అంతరం ఏదైతే ఉన్నదో అవే అయినాంశాలు అని చెప్పి త్రిప్రశ్నాధికారంలో వాళ్ళు చెప్తారు. ఆ ప్రకారంగా చేసేటువంటిది సాధించినటువంటిది శ్రీపాద వెంకటరమణ దైవజ్ఞ శర్మ గారు అనేటువంటి ఒక మహానుభావుడు. ఆయన రామచంద్రపురంలో ఉంటూ ఉండేవారు. ఆయన ఈ సూర్య సిద్ధాంతంలో చెప్పబడినటువంటి రీత్యా అందులో ఆ దృక్తుల్య అయినాంశాలని సాధించి ఆ ప్రకారంగా ఇది ఛాయార్క సంస్కృత కరణార్క పద్ధతి అనేటువంటిది ఆంధ్రదేశంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. వారి శిష్యులు మొదలు కృష్ణమూర్తి శాస్త్రి గారు మా గురువు గారు. ఆయన ద్వారా నేను పంచాంగణితం నేర్చుకోవడం జరిగింది. అయితే సాధారణంగా చూడండి, మీకు ఇంటి పేరుతో తంగిరాల వారి పంచాంగం, లేదంటే మరి పిడపర్తి వారి పంచాంగం, ఇలాగా తాత ముత్తాతల నుంచి కూడా పంచాంగ గణితం చేస్తున్నటువంటి అదృష్టవంతులు ఎంతోమంది ఉన్నారు. చక్కగా వారంతా కూడా ఆ తండ్రి తాతల గౌరవాన్ని నిలబెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ పంచాంగ గణితాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారు. అది అదృష్టం. ఆ విధంగా ఆ తండ్రి తాతల యొక్క ఇదిని కొనసాగించేటువంటి ఇది దక్కడం వాళ్ళ అదృష్టం. అయితే నా విషయంకి వచ్చేటప్పటికి ఏమైంది అంటే, ఒక విషయం మీకు చెప్పాలి. నేను జ్యోతిషంలో నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి, అప్పట్లో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అనేవారు, అందులో పిహెచ్డి ఎంట్రన్స్ ద్వారా పిహెచ్డి సీటు వచ్చింది. జ్యోతిషంలో చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను దానికి అప్లై చేశాను. అయ్యింది. మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు ఆయన్ని అప్రోచ్ అయ్యి, నేను అయ్యా నాకు ఇలా ఇది ఉంది, జ్యోతిషంలో పిహెచ్డి సీటు వచ్చింది, చేసుకోవాలి. సిద్ధాంతం అనేటువంటిది అందులో మహాభారతంలో జ్యోతిష విషయాల మీద నేను రీసెర్చ్ చేయాలి అని పెట్టుకున్నాను. మహాభారతే జ్యోతిషానుశీలం అనేటువంటి టాపిక్ మీద. అది సిద్ధాంత భాగం అనేటువంటిది ఎక్కడా ఏమీ అర్థం కావటంలా. మీరు నాకు కొంచెం సిద్ధాంత భాగం అనేటువంటిది ఇందులో ఇది చాలా ఇదిగా ఉన్నది, మీరు కొంచెం దాన్ని సులువు చేసి నాకు చెప్పవలసింది అని అర్థిస్తే, అప్పుడు కృష్ణమూర్తి శాస్త్రి గారు ఆయన ఇచ్చే సలహా ఏంటంటే, అయ్యా మీరు ఏం చేస్తారంటే పంచాంగ గణితం నేర్చుకోండి. పంచాంగ గణితం నేర్చుకుంటే తర్వాత మీకు సిద్ధాంతం అనేటువంటిది సులువుగా అర్థమవుతుంది అన్నారు. సరే, తప్పనిసరిగా ఆయన ఆదేశించిన మేరకు ఆర్ యాజ్ సజెస్టెడ్ బై హిమ్, నేను అంటే మా తండ్రులు తాతలు ఎవరో కూడా పంచాంగణితంలో లేరు. కేవలము ఈ పిహెచ్డి మీద జ్యోతిష విషయాలు, మహాభారతంలో జ్యోతిష విషయాల మీద చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వారిని అప్రోచ్ అవ్వడం, ఆ పంచాంగ గణితం అనేటువంటిది మరి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారి దగ్గర నేర్చుకోవటం. వారి అబ్బాయి మధుర పాలశంకర శర్మ గారు, ఆయన కూడా చాలా ఎంతో ఇదిగా కోఆపరేట్ చేసి చక్కగా విషయం అంతా కూడా గణితం ఈ విధంగా చేసుకొచ్చారని చెప్పి విషయాలన్నీ చెప్పడము, ఇవన్నీ కూడా జరిగింది. అయితే మరి అది నాకు అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఏది అదృష్టమో దురదృష్టమో అంటే, తండ్రి తాతలు వాళ్ళని అనుసరించి వెళ్తూ ఇప్పుడు ఈ పంచాంగ గణితం అనేటువంటి దాంట్లో ఒక చిన్న విషయం అండి. ఇప్పుడు చూడండి, వేదాంగాలు శాస్త్రాలు ఏమన్నా సరే, ఎంత ప్రాచీన గ్రంథం అనేటువంటిది మనకు లభ్యమైతే దాని విలువ అంత పెరుగుతూ ఉంటుంది. ఒక 100 ఏళ్ల క్రితం పుస్తకం, అబ్బా అవునా, 1000 ఏళ్ల క్రితం పుస్తకం, అమ్మో ఎంత అదృష్టం, అందులో ఏం చెప్పారు, ఈ విధంగా వెళుతూ ఉంటుంది. జ్యోతిష విషయంలో, జ్యోతిషం అనే వేదాంగం విషయంలో, జ్యోతిషంలో 3 భాగాలు: సిద్ధాంతం, సంహిత, హోర. ఈ సంహిత, హోర ఈ రెండిట్లో కూడా ఎంత ప్రాచీన గ్రంథం అయితే దానికి విలువ ఉంది, కానీ దురదృష్టవశాత్తు సిద్ధాంత గ్రంథానికి ఎంత ప్రాచీనమైతే అంత విలువ పోతుంది. ఎందుకని అంటే అందులో ఉండేటువంటి గ్రహగతులు పద్ధతులు వర్తమానానికి సరిపోవు. కాబట్టి జ్యోతిషంలో సిద్ధాంతం విషయంలో మాత్రం ఎంత ప్రాచీన గ్రంథం అయితే
కేవలము వాళ్ళు ఏ విధంగా సాధించారు అనేటువంటి మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి విలువ ఎప్పుడూ ఉంటుంది తప్ప అందులో ఉండేటువంటి మూల్యాంకనాలు ఆ మూల విలువలకు మాత్రం విలువ ఏమీ ఉండదు. ఎందుకంటే వర్తమానంలో గ్రహగతులు ఆకాశంలో వాళ్ళు చెప్పినట్టుగా ఉండవు. ఎందుకంటే వేల సంవత్సరాలు తేడా వచ్చేసింది కాబట్టి గ్రహగతులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇక ఇది కొంత విషయం. ఇప్పుడు ఈ విధంగా ఏమవుతోంది అంటే మనకి ఏ విధంగా మార్పు చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పడం జరిగిందో, కానీ ఏమవుతుందంటే మేము మా తాత ముత్తాతలు ఈ ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నామని అదే విధానంగా కొంతమంది వాళ్ళు వెళుతూ ఉన్నారు. కొంతమంది ఏమిటి అంటే కనుక భారత ప్రభుత్వ సమ్మతమైనటువంటి చైత్రపక్ష అయినాంశాన్ని ఫాలో అవుతూ ఇది భారత ప్రభుత్వం ఆమోదించినటువంటి గణితం కాబట్టి ఆ ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నారు. అయితే అర్ధబలము అంగబలము రెండూ కూడా పూర్తిగా లేకుండా బుద్ధిబలం అనేటువంటిది ఒక్కటి మ్యాక్సిమం ఉన్నటువంటి శ్రీపాద వెంకటరమణ దైవజ్ఞశరం గారు అనేటువంటి ఆయన అయినాంశ తత్వ వివేకం అనేటువంటి గ్రంథం రాశారు. అది నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి వాళ్ళు పబ్లిష్ చేశారు. అసలు ఆ గ్రంథం చూస్తే ఆయన విషయం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన ఈ పంచాంగాల్లో ఉండేటువంటి అవి వర్తమానానికి సరిపోవట్లేదని అంతకుముందు వాళ్ళే చెప్పారు కాబట్టి సూర్యుడి గతిలో మార్పు వచ్చింది కాబట్టి మనము దానికి తగినంతగా సంస్కారం చేసుకోవాలి కాబట్టి, ఎందుకంటే జ్యోతిర్గణితంలోనూ ఆ విషయం ఉన్నది, మరి కేతకీ గ్రహ గణితంలో కూడా ఉన్నది. ఎందుకంటే దృక్సిద్ధ సౌరవర్షం ఒక సోలార్ ఇయర్, ద లెంగ్త్ ఆఫ్ ది సోలార్ ఇయర్, అది గ్రంథాల్లో చెప్పిన దానికి ఇప్పటికీ తేడా వస్తుంది. ఈ మార్పును మనం సరి చేసుకోవాలి అని వాళ్ళు మెన్షన్ చేశారు. అందులో మెన్షన్ చేశారు కానీ దాన్ని కరెక్షన్ చేయలేదు. అందుకని ఈ తేడాలు ఇవన్నీ వచ్చి ముందుకు వెళ్తున్నాం. మేము సభల్లో ఎక్కడన్నా 4 విషయాలు మాట్లాడడం, వాళ్ళ విషయాలు వాళ్ళు చెప్పడం, మా విషయాలు మేము చెప్పడం, అయ్యా ఇది పద్ధతి అని చెప్పుకుంటూ రావడం అయిపోతుంది. సభ అయిపోతుంది, సమావేశాలు అయిపోతాయి, బాగా మాట్లాడారు, చప్పట్లు ఉంటాయి, ఓ దండ ఉంటుంది, శాలువ ఉంటుంది, వచ్చేయడం తప్ప ఏది కూడా ముందుకు వెళ్ళాల. ఇక అందుకని ఏమిటి అంటే అసలు ప్రజలకి అవగాహన కలగాలి. ఎందుకంటే చాలామందికి ఎందుకు ఈ పంచాంగాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా వెళ్తున్నారు, గణితం ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తున్నారు, ఒకళ్ళకి ఇవాళ పండగ అంటారు, రేపు ఇంకొకళ్ళు పండగ అంటారు, అధిక మాసాలు తేడా వస్తున్నాయి, ఒకళ్ళకి ఒక మాసం అధిక మాసం వస్తుంటే ఒకళ్ళకి వేరొక మాసం అధిక మాసం వస్తుంది. ఏమిటి ఇదంతా ఏకతాటి మీదకి తేలేమా, ఒక తాటి మీదకి తీసుకురాలేమా? ఇటువంటి భావనలు అనుమానాలు చాలామందికి ఉన్నాయి. నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా చాలామందికి ఉంది. అయితే ముందు ఏంటంటే అసలు తేడాలు అనేటువంటివి ఎక్కడ వస్తున్నాయి, ఎందువల్ల వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని సామాన్య ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ఒక సిరీస్ కింద, ఎందుకంటే ఇది ఒక ఎపిసోడ్లో అయ్యేది కాదు అని చెప్పనేసి వీడియో లెంగ్త్ పెంచడం ఇష్టం లేదు కాబట్టి ఏంటంటే దీన్ని కొన్ని నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్లో ప్రజలకు అందించి ఇందువల్ల తేడా ఉంది, ఇక్కడ తేడా ఉంది, ఇలా తేడా ఉంది అనేటువంటిది పరిచయం చేయాలని ఉద్దేశం. ఎందుకంటే ప్రజలకి కొన్ని విషయాల్లో అంటే బేసిక్ అవగాహన కూడా లేకపోవడం అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏదైనా పంచాంగం చేస్తున్నామంటే, అయ్యా మీరు పంచాంగం చేస్తున్నారు కదా, మీ పంచాంగం సౌరమానమా చాంద్రమానమా అండి, మీరు చేసే పంచాంగం ఏది అని అడుగుతారు. అసలు పంచాంగం సౌరమానమా చాంద్రమానమా అనేటువంటి ప్రశ్న నవ్వు వస్తుంది. ఎందుకంటే బికాస్ దే ల్యాక్ ద బేసిక్ నాలెడ్జ్. ఆ ప్రశ్న వాళ్ళకి వస్తుంది. పంచాంగంలో సౌరమానము ఉంటుంది, చాంద్రమానము ఉంటుంది, నక్షత్రమానము ఉంటుంది, మరి బాధస్పత్యం అన్నీ కలిపే సావనం అన్నీ కలిపి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే సూర్య సిద్ధాంతంలో మానాధ్యాయం అని ఉన్నది. అందులో చతుర్భిహి వ్యవహారోత్ర సౌర చాంద్రార్క్ష సావనై బార్హస్పత్యేన షష్ట్యబ్దం జ్ఞేయం నాణ్యైస్తు నిత్యశః అని సౌరము, చాంద్రము, నక్షత్రము, సావనము ఈ 4 పద్ధతుల్లో ఎలా వెళుతుంది. పంచాంగాల్లో 4 ఉంటాయి, ఈ 4 కలిపి ఉంటాయి. అందుకని ఈ 4 కలిపి ఉన్నది ఏదైతే ఉన్నదో ప్రతి పంచాంగంలోనూ ఈ విధంగా ఉండి తీరాల్సిందే. ఎందుకని ప్రతి పంచాంగంలో కూడా దినం ఉంటుంది, దినమానం, డయర్నల్ డ్యూరేషన్, లెంగ్త్ ఆఫ్ డే టైం, ఇది ఇంత అని రాస్తారు. గడియలోనో గంటల్లోనో వాళ్ళు రాస్తారు. రాసినప్పుడు అది సౌరం బట్టే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, అదే కదా లెంగ్త్ ఆఫ్ డయర్నల్ డ్యూరేషన్, అది ఎంత అనేటువంటి విషయం
అది పంచాంగంలో మెన్షన్ చేస్తారు, దినము ఇంత అని. అలాగే షడశీతి ముఖాలు, మన ఈ విషువత్తులు, అయనాలు ఇవన్నీ కూడా సూర్యుడి గతిని అనుసరించే వస్తాయి. కాబట్టి అదంతా సౌరం. ఇక చాంద్రం విషయం వచ్చేటప్పటికి వివాహ ముహూర్తాలు కానివ్వండి, తిథులు ఏ తిథి ఇది అనేటువంటిది, అలాగే సంస్కారాలు, జాతకర్మ, చౌలోపనయనాలు ఇత్యాదులు ఇవన్నీ కూడా వ్రతము, ఉపవాసాలు ఇవన్నీ కూడా దేని నుంచి వెళ్తాయి అంటే చాంద్రమానాన్ని అనుసరించి ఇవన్నీ వస్తాయి. ఇక నాక్షత్రమానం ఇందులో ఎక్కడ ఉందండి? నాక్షత్రమానం కూడా ఎలా వస్తుంది అంటే చూడండి, పర్వాంతం పూర్ణిమ అంతానికి ఏ నక్షత్రం అనేటువంటిది మనకి ఉంటే ఆ పేరుతోనే చిత్తా నక్షత్రానికి పౌర్ణిమ దానికి దగ్గరలో +−1లో వచ్చింది అంటే అది చైత్రమాసం. విశాఖ నక్షత్రానికి దగ్గరలో ఉన్నప్పుడు అది వైశాఖ మాసం. ఈ విధంగా నక్షత్రాలు బట్టి పేర్లు వస్తున్నాయి కాబట్టి అది నాక్షత్రమానం. ఇక సావనం అంటే సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు సావనం. అది దానికి మనకి యాగాదులు, యజ్ఞయాగాదులకి దానికి సంబంధించినటువంటి ఈ ఎన్ని దినాలు, ఎన్ని సావంతనాలు చేయాలి, సూతకం దానికి ఎప్పుడు నివృత్తి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే పంచాంగణితం చేసేటప్పుడు మధ్యమ గ్రహ ఆనయనం ఉంటుంది. ముందు మీన్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావడం, దానికి కూడా సావనం బట్టే పెడతారు. సో ఈ విధంగా 4 కలిపే ఉంటాయి తప్పితే పంచాంగంలో సౌరమానమా చాంద్రమానమా అన్న ప్రశ్న రాకూడదు. అన్ని మానాలు కలిపినటువంటిదే పంచాంగం. సౌరము, చాంద్రము, నక్షత్రము, సావనము అన్నీ కలిపి ఉంటాయి. కాబట్టి దయచేసి పంచాంగం చేస్తున్నారంటే అయ్యా మీరు సౌరమానమా చాంద్రమానమా అని మాత్రం అడగద్దు. అన్నీ కలిపి అందులోనే ఉంటాయి. అయితే తమిళనాడు వాళ్ళు సౌరమానం ఫాలో అవుతారు, మనం చంద్రమానం ఫాలో అవుతారు అంటే సంకల్పాదులు వచ్చేటప్పటికి మనము సౌరం ఫాలో అవుతాము. అంటే తమిళనాడు వాళ్ళు సౌరం ఫాలో అవుతారు, మనం చాంద్రం ఫాలో అవుతారు అనుకుంటే మనము స్వస్తి శ్రీ చాంద్రమానేన క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతవు చైత్రమాసే కృష్ణపక్షే ప్రతిపత్తిధవని ఇవాళ నిత్యకర్మలో చెప్పుకుంటున్నప్పుడు తమిళనాడు వాళ్ళు ఏం చెప్పుకుంటారు అంటే ఇదే వాళ్ళు కూడా క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతవు చెప్పుకుని చైత్రమాసే వచ్చేటప్పటికి వాళ్ళు మేష చైత్రే, రవి మేషంలో ఉన్నాడు కాబట్టి మేష చైత్రము, తర్వాత వృషభంలోకి వస్తే వృషభ చైత్రము ఇత్యాదులు ఆ డిఫరెన్స్ వాళ్ళు చూపించుకుంటారు. అంతే తప్ప సంకల్పం అంతా కూడా అలాగే వెళ్తుంది. అయితే వాళ్ళు ఫాలో అయ్యేటువంటిది ఏంటంటే ఆ ఆర్థికాదుల్లో కూడా ఈ మాసంలో ఆ నక్షత్రం ప్రకారము మకరంలో రవి ఉన్నప్పుడు, కుంభంలో రవి ఉన్నప్పుడు ఆబ్దికాదులు పెట్టుకోవడం, ఎప్పుడు ఎవరు మరణిస్తే గతిస్తే ఆ మాసంలో వాళ్ళు అలా పెట్టుకుంటారు. అంతే తప్ప పూర్తిగా వాళ్ళది సౌరము మంది పూర్తిగా చాంద్రము అనేటువంటిది ఎక్కడా లేదు. సౌరము చాంద్రము కలిపి ఇక్కడ ఉంటుంది, ఆ 2 కలిపి అక్కడ ఉంటుంది. కాబట్టి పంచాంగంలో కానీ సంకల్పాదుల్లో కానీ పూర్తి సౌరము పూర్తి చాంద్రం అనేటువంటిది కాదు. ఇక అందుకని ఇది ప్రధానంగా ఇది ఒక బేసిక్ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. మీది సౌరమానమా చాంద్రమానమా, మీ పంచాంగం ఏ ప్రకారం గణితం అని చెప్పి దయచేసి ఎవరిని అడగండి. అన్ని మానాలు కలిపినటువంటిదే ఉంటుంది. ఇదే విషయాన్ని కూడా సిద్ధాంత శిరోమణిలో భాస్కరాచార్యుల వాడు కూడా వర్షాయనర్తు యుగపూర్వకమత్ర సౌరాన్ మాసాస్తథాచ తిథయత్ తుహినాంశుమానాత్ యత్ కృచ్ఛ్ర సూతక చికిత్సిత వాసరాంశ్చ తత్ సావనాచ్య ఘటికాధికం ఆర్క్షమానాత్ అని ఆయన మధ్యమాధికారంలో కాలమానాధ్యాయంలో చెప్పుకొచ్చారు భాస్కరాచార్యుల వారు. అందుకుని ఇదే విషయాన్ని ఇందాక నేను చెప్పినటువంటి విషయాన్ని సూర్య సిద్ధాంతంలో ఏదైతే ఉన్నదో ఇదే విషయాన్ని భాస్కరాచార్యుల వారు కూడా ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇది బేసిక్. అలాగే ఇంకొక విషయం, అయ్యా మీది పూర్వ సిద్ధాంతమా దృక్ సిద్ధాంతమా అని ఒక ప్రశ్న వస్తుంది. సౌరమానమా చాంద్రమానమా అన్న ప్రశ్న అది ఏ విధంగా అయితే అంటే దోస్ హూ క్వశ్చన్ ఇన్ దాట్ వే దే ల్యాక్ ద బేసిక్ నాలెడ్జ్. అదేవిధంగా పూర్వ సిద్ధాంతమా దృక్ సిద్ధాంతమా అన్న ప్రశ్న కూడా తేడా ఉంది. దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇలా లెంగ్త్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. చక్కగా సింపుల్గా విషయాన్ని మీకు అందించాలి అనే ఉద్దేశం, ప్రజల్ని చైతన్యపరచాలి. అందువల్ల అలాగే ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్లో పంచాంగకర్తలు కూడా వాళ్ళు కూడా విషయం తెలుసుకోవాలి అని, అసలు ఏమిటి విషయము, ఎందుకు ఇలా ఉంటుంది అనేటువంటి ఉత్సుకత కూడా ఇప్పుడు యువకుల్లో, యువ పంచాంగకర్తల్లో కూడా బాగా ఉన్నది. అదొక హర్షణీయమైనటువంటి విషయం, ఆనందించదగ్గ విషయం. కాబట్టి ఏంటంటే మెల్లిమెల్లిగా అసలు ఇది ప్రజలకి చేరవేయాలనే ఉద్దేశంతో మన ఛానల్ ద్వారా ఈ విధంగా ప్రారంభించాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకుందామంటే ఈ పూర్వ సిద్ధాంతమా దృక్ సిద్ధాంతమా అనే ప్రశ్న ఎంతవరకు సబబు, అసలు ఏమిటిది అనేటువంటి విషయం ముందుకు తీసుకెళ్దాం. స్వస్తి.